ఈ రైడ్స్ జరిగినప్పుడు అందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గానీ, అదేవిధంగా పొంగూరు నారాయణ అభిమానులందరూ కూడా ఆయన అకారణంగా ఇబ్బందులు పడుతున్నారు, అకారణంగా దాడులు చేస్తున్నారు, ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి అన్నారు. కానీ ప్రత్యర్థి పార్టీ మాత్రం అతను అక్రమాలకు పాల్పడుతున్నాడు, అవినీతి పాల్పడుతున్నాడు అని చెప్పి దాడులు చేపించారు. అసలు మా నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు అసలు షాకింగ్ మూమెంట్ అండి. అసలు లిటరల్‌గా ఏడుపొచ్చేసింది. మిడ్‌నైట్ అరెస్ట్ చేశారు, ఇంకా గుర్తుంది. కానీ మా నాన్నగారు ఒకటే చెప్పారు. దాని తర్వాత ఒకసారి ఫోన్ కాల్‌లో మాట్లాడితే, "నేనేం తప్పు చేయలేదు. నేను భయపడనక్కర్లేదు. నేను బాధపడనక్కర్లేదు. నేను ఖచ్చితంగా బయటికొస్తాను. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు మంచి జరుగుతుందని." అలా మోరల్ సపోర్ట్ ఇచ్చారండి. మా నాన్నగారు చాలా గట్టి మనిషి కాబట్టే ఈ స్టేజ్‌కొచ్చారు. అండ్ ఖచ్చితంగా వైసీపీ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ పొజిషన్‌కొచ్చాక ఎన్నో ఇబ్బందులు పెడతారు. ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ అంటే కేసుల పైన కేసులు. మీనింగ్‌లెస్ కేసులతో గూడా ఏశారండి.